నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బీఆర్ఎస్ ప్రస్తుతం పార్టీ ఉంటుందా ఉండదా, అసలు బీఆర్ఎస్ మనుగడ సాధ్యమేనా, ఇంకా పార్టీ పనైపోయింది, ఇక బీఆర్ఎస్ కనబడ పోదు, ఓన్లీ ఆ పార్టీలో నలుగురు తప్పితే ఇంకా ప్రాతినిధ్యం వహించే వాళ్ళు లేరు, ఇంకా పార్టీ పనైపోయింది, దశాబ్ద కాలం పాటు ఏలిన పార్టీ ఇక ఉండబోదు, ఇలాంటివైతే గత 2 నెలల నుంచి అయితే బీభత్సన డిస్కషన్ నడుస్తుంది. దానికి సంబంధించి రకరకాల కథనాలు మనం చూస్తున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న ఎమ్మెల్యేల జంపులు కావచ్చు, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కావచ్చు, అనేక రకాల అంశాలను అయితే తెర మీద తీసుకొస్తుంది. ఇప్పటికే లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. రాజ్యసభలో ఉన్న 4 ఎంపీలు అటు బీజేపీలో చేరబోతున్నారు. కాబట్టి అక్కడ కూడా ఇంకా ఢిల్లీలో బీఆర్ఎస్ గొంతు వినిపించడం అయితే ఇంకా సాధ్యం కాదు అన్న విషయం క్లియర్ కట్ గా తెలిసిపోయింది. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత నుండే బీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయ్యింది అంటూ కూడా గతంలో పేరు మార్పుకు సంబంధించి రకరకాల వార్తలు రావడము, ఇప్పుడు అంటే 39 మంది ఎమ్మెల్యేలు కాస్త ఇప్పుడు 29కి వచ్చారు. నిన్న మొన్న అంటే గత 2 రోజుల క్రితం కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ గారు అనర్హత వేటుకు సంబంధించి ఎమ్మెల్యేల జంపింగ్లకు సంబంధించి స్పీకర్ను కలవడానికి వెళ్తే 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయం అనేది ఆ 10 మంది, ఇప్పటికే 10 మంది జాయిన్ అయ్యారు, ఇంకో 10 మంది రేస్ లో ఉన్నారు అనేది నిన్న అటు కేటీఆర్ వెళ్ళినప్పుడు, అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళినప్పుడు 10 మంది డుమ్మా కొట్టడంతో ఇక బీఆర్ఎస్ ఎల్పీ విలీనం లాంఛనమే, ఇంకా అట్టే టైం పట్టదు, ఆల్మోస్ట్ ఆల్ అయితే కన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, దీనికి సంబంధించి తమ ఉన్న క్యాడర్ ను కాపాడుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు అయితే చేసే, అంటే ఒకప్పుడు పిడికాడు మనుషులతోటే స్టార్ట్ అయ్యింది, బక్కపలసనోడు ఏం చేస్తాడు, వీళ్ళతోటి ఏమైతుంది, వీళ్ళు తలుసుకుంటే ఏం జరుగుతుంది అన్న దగ్గర నుంచి ఒక్కరుగా టిఆర్ఎస్ ఒక ప్రభంజనంగా ఎలా తెలంగాణను తీసుకొచ్చింది, ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ముందుండి పార్టీని ఎలా నడిపించాడు, ఆ పార్టీ ఎన్ని ప్రకంపనాలను సృష్టించింది, ఒక బక్కపల్సిన నేత దేశవ్యాప్తంగా ఎలా సౌండ్ చేశాడు అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ 2 విషయాలు ప్రస్తుతము క్యాడర్ నొక్కింత అయోమయానికి గురి చేస్తుంది. ఏంటంటే అధినేత ఇంకా కూడా ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు, ఆయన ఇప్పటి వరకు జనాల్లో ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్ 1-2 మీటింగ్స్ తప్పితే అందరినీ అక్కడికి రప్పించుకోవడం, అక్కడ మాట్లాడడం తప్పితే ఇప్పటి వరకు బయటికి రాలేదు అన్న ఒక విషయం అయితే, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి బీజేపీతో లాలూచి పడ్డారు అన్న విషయము, దాంతో పాటు ఇద్దరు బావబామర్దులు ఇద్దరు, అంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అటు ఢిల్లీలోనే మకాం వేస్తున్నారు, అక్కడే ఎక్కువగా తిరుగుతున్నారు, కవితను బయటికి తీసుకొచ్చే ప్రయత్నానికి సంబంధించి హరీష్ ముందుండి మంత్రాంగం నడుపుతున్నాడు, కేటీఆర్ నడుస్తున్నాడు, ముందు చెల్లెను బయటికి తీసుకురావాలి, ఆ తర్వాత మిగతా విషయాలకు సంబంధించి అని అంటే అటు అధినేత బయటికి రాకపోవడము ఒకటి కార్యకర్తలకు బాధ అనిపిస్తుంటే, ఉన్న ఇద్దరు కూడా ఢిల్లీ చుట్టే ప్రదక్షిణలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్లకు ఒక హోప్ అనేది ఇవ్వలేకపోతున్నారు. రేపటి రోజు ఏం జరుగుతుందో ఇంకా చాలా తక్కువ, అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, ఇంకా చాలా టైం ఉంది, ఆల్మోస్ట్ అంటే 6 months కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే ఫైట్ చేయడానికి శక్తి అయితే చాలా కావాలి. కాబట్టి ఇప్పటి నుంచి వెళ్ళి ప్రతిరోజు క్యాడర్ కి అందుబాటులో ఉండడం కావచ్చు, ఉన్నవారిని అంటే ప్రతిసారి అయితే చెప్తున్నారు, ఒక్క నాయకుడు వెళ్ళిపోయినంత మాత్రం ఆయనతో పాటు క్యాడర్ అంతా వెళ్ళిపోదు, ఉండే కార్యకర్తలంతా అసలు సిసలు కార్యకర్తలు పనిచేసి, అంటే వీళ్ళని గెలిపించిందే వాళ్ళు, వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ప్రజలు బీఆర్ఎస్ గుర్తును చూసి ఓటేశారు, అదొకటే గుర్తు పెట్టుకోండి అంటూ అటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు పదే చెప్తున్నారు. కాబట్టి ఆ కార్యకర్తలు మీకోసం పనిచేసిన వాళ్ళు బీఆర్ఎస్ తోటే ఉన్నారు అన్న విషయాన్ని అయితే గుర్తు పెట్టుకోండి అంటూ పదే గుర్తు చేస్తున్నా. ఒకంత అయితే పిలుస్తున్న మీటింగ్లకు రావట్లేదు అనేది, కొంత పట్టించుకోవట్లేదు అనేది ఇది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న చర్చ. అయితే అడపా నాయకులు నోర్లు అంటే తమ వాయిస్ ను వినిపించే ప్రయత్నం చేస్తున్నా, ఇందులో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు అంటే ప్రెస్ మీట్లు పెట్టి మరి మేము వెళ్ళడానికి అయితే సిద్ధంగా లేము, వాళ్ళు చెప్తే చెప్పుకోనివ్వండి అని అంటే, ఇవాళ మీటింగ్లు పెట్టిన వాళ్ళు 2 రోజులు అయిన తర్వాత కండువా కప్పుకుంటున్న విషయం అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో ఈ 10 మందితో పాటు
మరికొంతమంది కూడా వెళ్ళబోతున్నారు. మిగిలితే మహా అంటే 4-5కి మించి అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉండరు అన్న వాదన అయితే చాలా క్లియర్ కట్ గా వినిపిస్తుంది. నిన్న అంటే మొన్న స్పీకర్ ను కలిసిన దాంట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి కావచ్చు, ముఖ్యంగా ఎక్కడ కనిపించలేదు. గతంలోనే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే ప్రయత్నం చేద్దామని చూసినా ఎక్కడ లాబింగ్ ఫలించలేదు. వాళ్ళకు గేట్లు తెరవడానికి సిద్ధంగా లేరు అన్న ఒక వాదన తెర మీద తీసుకొచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఇస్తే నేను నడిపిస్తానంటూ మల్లారెడ్డి ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు అన్న ఇంకొక వాదన తెర మీదకి నడుస్తుంది. ఇక బీజేపీ వైపు ఎందుకు వెళ్ళట్లంటే బీజేపీకి అయితే ఇప్పటికిప్పుడు వీళ్ళని తీసుకొని చేసేది ఏం లేదు. రిజైన్ చేసి వస్తే మాకేం అభ్యంతరం లేదు. ఎలాగో సెకండ్ పొజిషన్ లో ఉండేది మేమే కాబట్టి హైరాణ పడాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు తన్నుకు చేస్తారు. మేము మా సిద్ధాంతాలను గౌరవించుకుంటూ మేము అలాగే వెళ్ళిపోతాము, మాకుండే క్యాడర్ మాకుంది అనేసి అన్న ఒక వాదన తెర మీద తీసుకున్నారు. చేరికల కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ ఉన్నారు. అయినా సరే ఎక్కడ వీళ్ళని తీసుకొచ్చే దానికి సంబంధించి అయితే ఆయన చొరవ తీసుకోవట్లేదు. బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ ఆయన రిజైన్ చేసి వచ్చాడు. ఆయన ఉప ఎన్నిక అప్పుడు ఏ రేంజ్ లో సౌండ్ చేసిందనే విషయం తెలిసిందే. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ, అంటే ఫామ్ లోకి వచ్చి, అంటే కాంగ్రెస్ పార్టీ ఫామ్ లోకి వచ్చి మంత్సే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు రిజైన్ చేసినా ప్రజల్లో ఇది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అన్న ఒక భయంతో రిజైన్ చేయడానికైతే ఏ ఒక్క లీడరు సిద్ధంగా లేరు. కాబట్టి ఇంక ఆప్షన్ లేక, అందులోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫోన్లు రావడము, వీళ్ళు అడిగిన వాటికి వాళ్ళు ఎష్యూర్ ఇవ్వడంతో వెళ్లేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు. వెళ్తున్న వాళ్ళు చెప్తున్న మాట ఒక్కటే, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నాము, దానికి చాలా హామీ ఇస్తామంటున్నాము అనేసనంటే వాళ్ళు హామీ ఇచ్చేది ఏంటి అర్థం కాని విషయము. మీ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా ఫండ్స్ ఇవ్వాల్సిందే. వాళ్ళతో లాలుచి ఉన్నా లేకపోయినా, మీరు వాళ్ళ పార్టీలో చేరకపోయినా అది వాళ్ళ బాధ్యత. వీళ్ళు చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుతున్నారు. మా నియోజకవర్గ అభివృద్ధి కోసము మేము వెళ్తున్నాము, మమ్మల్ని నమ్మిన ప్రజల కోసం వెళ్తున్నాము, ఆ ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా అధికార పార్టీతోనే ఉంటేనే సాధ్యమవుతుంది కదా, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నా. బట్ ఇక్కడ ఏంటంటే 10 ఏళ్లలో నువ్వు చేసిందే కదా ఇప్పుడు వాళ్ళు చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి రాజ్యాంగము, రెడ్ బుక్ అనుకుంటూ మాట్లాడుతున్నారు. మీరు అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఇవన్నీ మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు వచ్చేసి ఎట్లా తీసుకెళ్లిపోతావు అని అంటే వాళ్ళు చెప్తున్నది ఒకటే, మేము ఇక్కడ వేరే ఎమ్మెల్యేలను తీసుకోమన్న విషయం చెప్పలేదు. తీసుకున్న తర్వాత మేము తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను తప్పితే ఎవరిని వాళ్ళని తీసుకొని ఏ ఒక్క ప్రజల్ని మేము ఇబ్బంది పెట్టలేదు అనేది బీఆర్ఎస్ వాదన. అయితే ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారు, మా ప్రభుత్వానికి కూలదోసే ప్రయత్నం చేసినప్పుడు మేమెందుకు కూరుకుంటాము, వచ్చే వాళ్ళని బరాబర్ తీసుకుంటే అనేది కాంగ్రెస్ వాదన. మొత్తానికైతే ఈ చేరికలతోటి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతే ఇక హరీష్, కేటీఆర్, కేసీఆర్ గారు ముగ్గురు తప్పితే ఇంకెవరు ఉండరు. ఉన్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఆ ఇద్దరు ఎవరు ఉండబోతున్నారు అనేది ఇక్కడ ఒక పెద్ద డిస్కషన్. ఆల్మోస్ట్ అలా అయితే చాలా మంది రకరకాలు పోయేటోళ్ళు పోతారండి, పోనీయండి, పోయినంత మంది పార్టీ కన్మరుగైపోతుందా, భూస్థాపితం అయిపోతుందా అని అంటే మొత్తం అంటే ఒక ఎమ్మెల్యే వెళ్ళిన తర్వాత అయితే ఎమ్మెల్యేతో ఆయనతో ఉండే క్యాడర్ అయితే గ్యారంటీగా వెళ్ళిపోతుంది. ఇంకా ఉండే వాళ్ళు ఎంతమంది ఉండి ఎంతవరకు ఫైట్ చేయగలుగుతారు, ఆ ఫైటింగ్ ఎంతవరకు నిలబడుతుంది. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ అనే పార్టీ మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకోవాలన్నా ఇంకా ఏండ్లు పడుతుంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు గెలిచిన 39 మందిలో 10 మంది పోయారు, 29 మందే ఉన్నారు. ఆ 29లో ఇంకో 10 పోతే ఇంకా 19 ఉంటారు. ఆ 19లో అంటే ఆల్మోస్ట్ ఆషాఢం తర్వాత అంటే నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం జరిగిపోవాలని. ఎందుకంటే మామూలుగా అయితే ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. మన హైదరాబాద్ లో ఒక బోనాలు తప్పితే ఏ కార్యక్రమాన్ని మామూలుగా అయితే ఎవరు తలపెట్టరు. అయినా సరే చేరికలకు ఆషాఢాన్ని కూడా పక్కన పెట్టేసి కండువాలు కప్పుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ రేంజ్ లో వీళ్ళకు ఆహ్వానం ఉంది, వీళ్ళకి ఎలాంటి తాయిలాలు ఇస్తున్నారు అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. కాబట్టి బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవేళ కనుక ఇక్కడ అంటే మన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి తెలంగాణలో కూడా మళ్ళీ టీడీపీ పునర్నిర్మాణం కోసం ఆలోచిస్తామన్న అడుగులు వేస్తే ఉన్నవాళ్ళు అటువైపు వెళ్ళినా కూడా ఇటు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం మరి కోల్పోయే అవకాశం ఎంతవరకు ఉంటుంది. ఎందుకంటే మొత్తం అంతా గంపగుత్తగా 2/3 అటు వెళ్ళిపోతే తప్పితే వీళ్ళపైన అనర్హత వేటు పడదు అన్న విషయం అయితే ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది. కాబట్టి ఆ విషయాన్నే కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది, మీరంతా గంపగుత్తగా వచ్చేసేయండి, దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, దాంతో పాటు మా పని అయిపోతుందన్న 2 రకాల వాదనలు ఇక్కడ వినిపిస్తుంది. కాబట్టి మరి బీఆర్ఎస్ పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది,
మరి ఆ ఆ, హరీష్ రావు గారు కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ పిడికడు మందితోటే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఉన్న ఈ పిడికడు మందితోటి మళ్ళీ పునర్వైభవం తీసుకురాలేమా అన్న ఇంకో వాదన అయితే తెర మీద తీసుకొస్తున్నారు. ఓవరాల్ గా అయితే అటు బీజేపీ లక్ష్యమైనా కాంగ్రెస్ లక్ష్యమైనా బీఆర్ఎస్ ను కనుమరుగు చేయడమే. మీరెంత అనుకున్నా అది కనుమరుగు చేయడము అది ఎవరి తరం కాదు. మేమున్నంత వరకు అది సాధ్యపడదు అనేసి అని అంటున్నా. రేపటి రోజు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, ఆల్రెడీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కవిత ఉన్న విషయం తెలిసిందే. అటు పవర్ ఇష్యూకి సంబంధించి కూడా మరొక రచ్చ జరుగుతుంది. ఇప్పటికే అధినేత సుప్రీంకోర్టుకు వెళ్ళడం కొంత ఊరట లభించినా కూడా రాబోయే రోజుల్లో టిట్ ఫర్ టాట్ రివెంజ్ డ్రామాలు అయితే కంపల్సరీగా ఉన్నాయి. కాబట్టి ఇంకెలాంటి రాజకీయాలు తెర మీదకి వస్తాయి. ఇన్ కేసు వాళ్ళు కనుక కేసుల్లో చిక్కుకొని అటు జైలుకు వెళ్తే మాత్రము బీఆర్ఎస్ ను నడిపించే వాళ్ళు ఎవరు అన్న విషయం అయితే మరొకసారి చర్చనీయాంశమే అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ మనుగడ ఏంటి, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం ఆషాఢం తర్వాత అంటే వీళ్ళు పెట్టుకునే అసెంబ్లీ సమావేశాల వరకు క్లియర్ పిక్చర్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసిందని మాత్రం చెప్పొచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.